వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ కానూరు కామేతోప్ సెంటర్ దగ్గరలో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేపాటికి మనకి స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తానండి. యాక్చువల్గా మనం ఫ్లాట్ చూపించే ముందు యాజ్ యూజువల్ మనకి స్టేర్ కేస్ ఇక్కడ వచ్చిందండి. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. అటు ఇటు అయితే స్టెప్స్ వచ్చినాయి. మధ్యలో అయితే మనకు లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అంతా చేయించేశారు. ఇంక ఇదంతా కూడా అందరికీ సంబంధించిన కామన్ స్పేస్ అండి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేప్పటికి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది. మనం గేట్ పెట్టుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్ అయిపోతుందండి. ఇంకా ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా వస్తుంది. సిట్అవుట్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అయితే దీనికి జనరేటర్ లేదండి, అందుకే మనకి ఇన్వర్టర్ ఆప్షన్ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ చాలా చక్కటి టేక్ వుడ్ యూస్ చేయించి మంచి డిజైన్తో మంచి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఈ చక్కటి బ్రాస్ హ్యాండ్లు కానీ పక్కన ఉన్న గ్లాస్ విండో కానీ మొత్తం డిజైన్ చేయించడం జరిగింది. ఈ సైడ్ కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. సిట్అవుట్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ ఇదంతా. అండ్ ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ముందుకైతే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వచ్చింది. చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. ఇల్లు టైల్స్ వచ్చేప్పటికి 5/2 టైల్స్ అయితే యూస్ చేశారు. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. కాకపోతే వీళ్ళు ఫ్లాట్ అనేది వితౌట్ కబోర్డ్ వర్క్స్ సేల్ చేస్తున్నారు. సో మన టేస్ట్ తగ్గట్టు మనం కబోర్డ్ వర్క్స్ అయితే మనం చేయించుకోవచ్చండి. సో కబోర్డ్ ఆప్షన్ అయితే లేదు. సో ఈ విండోస్ కూడా చూడొచ్చు, గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. యూపీవీసీ విండోస్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది మస్కిటో నెట్స్తో. అలాగే మెయిన్ డోర్ సైడ్ ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ నుంచి చూపించా కదా, లోపల సైడ్ కూడా ఇలా ఇచ్చారండి. డిజైన్ అంతా టేక్ వుడ్ యూస్ చేయించి. సో ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ కింద వస్తుందండి. కంప్లీట్ డైనింగ్ ఏరియా ఇది. ఇక్కడ కూడా సీలింగ్ చూడొచ్చు, డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ లైట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేవాడికి మనకి క్రాకరీ యూనిట్ ఇచ్చారు. ఈ సైడ్ వచ్చేవాడికి మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి చూద్దాం. ఈ సైడ్ హ్యాండ్ వాష్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పూజ గది విషయానికి వస్తే ఇక్కడ పూజ గది అనేది సపరేట్గా వచ్చిందండి. ఇక్కడ పూజ గది వచ్చింది. అలాగే ఇంకా ఈ పక్క నుంచి మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కిచెన్ వచ్చింది. సెమీ మోడలర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనం చేయించుకోవచ్చు. ఇక్కడ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు అది కూడా. అండ్ నెక్స్ట్ వాష్ ఏరియా వచ్చేప్పటికి ఇక్కడ వచ్చిందండి. వాష్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అది కూడా చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చు, డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు, ప్రొవిజన్ ఉంది. అలాగే ఈ సైడ్ కూడా చూడొచ్చు, షింక్ అది ఇచ్చారు. సో అలాగే గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వరకు చూసాం కదా. నెక్స్ట్ ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్గా చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఆల్మోస్ట్ వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం విండోస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. డెప్త్ ఎక్కువ ఇచ్చారు. సో దాన్ని బట్టి వెంటిలేషన్ అది కూడా చాలా చక్కగా ఉంటుంది. మంచిగా వెంటిలేషన్ వచ్చేలా చేయించారు. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ కమోడ్స్ అవి అయితే షింక్స్ వచ్చేప్పటికి సెరా బ్రాండెడ్ యూజ్ చేశారు. సీలింగ్ కూడా చూడొచ్చు, WPVC మెటీరియల్ యూజ్ చేసి చేయించిందే. ఈ ట్యాప్స్ అవి వచ్చేప్పటికి ఏషియన్ పెయింట్స్ యూజ్ చేయడం జరిగిందండి. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్ అయితే ఈ సైడ్ వచ్చింది. అది కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూము. సో కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇలా ఇవ్వడం జరిగింది. ఏ బెడ్రూమ్లోనైనా కింగ్ సైజ్ కాట్ పట్టేలాగా స్పేషియస్గా వచ్చిన బెడ్రూమ్స్ ఈ రెండు కూడా. దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఎక్కడ వచ్చిందండి. టైల్ క్లాడింగ్ కూడా ఆల్మోస్ట్ పై వరకు జరిగింది. సీలింగ్ కూడా WPVC మెటీరియల్ యూస్ చేసి సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ 2 బెడ్రూమ్లు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూము. దీంట్లో వచ్చేపాటికి క్వీన్ సైజ్ కాట్ చక్కగా సరిపోతుందండి. కింగ్ సైజ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, బట్ క్వీన్ సైజ్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది.
ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీని అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేపాటికి ఇక్కడ వచ్చిందండి. 3 బెడ్రూమ్లు కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయి. అలాగే వెస్ట్రన్ స్టైల్ కమోడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూశారు కదండి, ఈ చక్కటి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇది మొత్తం 4 ఫ్లోర్స్ అండి. ఇది గ్రూప్ హౌస్. సో 3rd and 4th ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రాపర్టీ అయితే 4th ఫ్లోర్లో ఉంది. ఇది టోటల్ వచ్చేపాటికి 2140 SFT దాకా వస్తుందండి. ప్లింత్ ఏరియా వచ్చేపాటికి అప్రాక్సిమేట్గా 1600 SFT వస్తుంది. UDS 50 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే వితౌట్ కబోర్డ్ వర్క్ 3rd ఫ్లోర్ 90 lakhs చెప్తున్నారండి. 4th ఫ్లోర్ వచ్చేపాటికి 70 lakhs చెప్తున్నారు. 4th ఫ్లోర్కి వచ్చేపాటికి BPS మనం పే చేసుకోవాలి. BPS అయితే లేదండి. సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన వాళ్ళందరూ మాకు గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.